మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మనం మరొకసారి ఆన్లైన్ ద్వారా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ విధంగా కలుసుకొని ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. క్రైస్ట్ మినిస్ట్రీస్ ఇండియా తరపున మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మరి మీరు ఎక్కడి నుంచి మీరు వింటున్నా చూస్తున్నా నాతో పాటు కలిసి మనం అందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. కొన్ని పాటలు పాడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక తరుణాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించారు. నేను ఈ దినాన్ని ప్రభావ మేము చూస్తూ ఉన్నాం. నేను ఎంతోమంది ప్రభావ మాకంటే గొప్పవారు, గనులైనటువంటి వారు నైనా ఇదిగో ప్రభా మరి లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి సందర్భాలు మేము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభా మరి మా పట్ల మీరు చూపుతున్న నాయన కృప కొరకే నీకు స్తోత్రాలు. మేము ఈ విధంగా ఉన్నామంటే అది నీ కృపను ఒప్పుకుంటున్నాం. మీకే స్తోత్రాలు. సమయాన్ని మాకు దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా మీరు ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామను బట్టి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సమయంలో దేవునికి స్తోత్రము గానము చేయటియే మంచిది అనేటువంటి పాట కొన్ని చరణాలు మనం పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. మరొక పాట పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. ఇంకొక పాట పాడదాము. అందుకో స్తుతి యాగం యేసయ్యా, అర్పింతును స్తుతి స్తోత్రమయ్య అనే పాట. స్తుతి ప్రవాహం నీకు ఇష్టమయ్యా, స్తుతి హారతి నీకే యేసయ్య అనేటువంటి పాట పాడదాం. ఈ పాట రచించిన వారు ఎంసి న్యూటన్ బాబు గారు.
అలాగే స్వరకల్పన చేసినటువంటి వారు శ్యామ్ జే వేదాల గారు. ఈ పాట పాడి దేవునామాన్ని మహింపొద్దాం. అందుకు స్తుతి యాగమేసయ్యా, అర్పింతును స్తుతి స్తోత్రమయా, స్తుతి ప్రవాహం నీకిష్టమయా, స్తుతి హారతి నీకే యేసయ్యా, స్తుతి హారతి నీకే యేసయ్యా. అందుకు స్తుతి యాగమేసయ్యా, అర్పింతును స్తుతి స్తోత్రమయా. పాపిని పామరుని రక్షించావేసయ్యా, చెరను నా ఊరిని విడిపించావేసయ్యా. పాడదాం. పాపిని పామరుని రక్షించావేసయ్యా, చెరను నా ఊరిని విడిపించావేసయ్యా. ఆనందం ఆరాధన ఇచ్చావేసయ్యా, అందుకే ఈ స్తుతిగానం నీకే యేసయ్యా. ఆనందం ఆరాధన ఇచ్చావేసయ్యా, అందుకే ఈ స్తుతిగానం నీకే యేసయ్యా. అందుకే ఈ స్తుతిగానం నీకే యేసయ్యా. అందుకు స్తుతి యాగమేసయ్యా, అర్పింతును స్తుతి స్తోత్రమయా. కష్టాలు కన్నీళ్ళు తుడిచావేసయ్యా, వేదన శోధనలు తొలగించావేసయ్యా. కష్టాలు కన్నీళ్ళు తుడిచావేసయ్యా, వేదన శోధనలు తొలగించావేసయ్యా. శాంతి విశ్రాంతి ప్రసాదించావేసయ్యా, అంతులేని వందనాలు నీకే యేసయ్యా. శాంతి విశ్రాంతి ప్రసాదించావేసయ్యా, అంతులేని వందనాలు నీకే యేసయ్యా. అంతులేని వందనాలు నీకే యేసయ్యా. అందుకు స్తుతి యాగమేసయ్యా, అర్పింతును స్తుతి స్తోత్రమయా, స్తుతి ప్రవాహం నీకిష్టమయా, స్తుతి హారతి నీకే యేసయ్యా, స్తుతి హారతి నీకే యేసయ్యా. బరువు భారాలు భరించావేసయ్యా, కరువు ఖడ్గాలు కరిగించావేసయ్యా. బరువు భారాలు భరించావేసయ్యా, కరువు ఖడ్గాలు తొలగించావేసయ్యా. కృపలు దీవెనలు అందించావేసయ్యా, ఈ స్తుతి సుమహారతి నీకే యేసయ్యా. కృపలు దీవెనలు అందించావేసయ్యా, ఈ స్తుతి సుమహారతి నీకే యేసయ్యా. ఈ స్తుతి సుమహారతి నీకే యేసయ్యా. అందుకు స్తుతి యాగమేసయ్యా, అర్పింతును స్తుతి స్తోత్రమయా, స్తుతి ప్రవాహం నీకిష్టమయా, స్తుతి హారతి నీకే యేసయ్యా, స్తుతి హారతి నీకే యేసయ్యా. దేవునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి దేవునామాన్ని మహిమపరుద్దాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నిజమే, ఈ రోజున స్తుతించాలి అని అంటే ఆలోచించేటువంటి పరిస్థితుల్లోనికి మరి మనిషి వెళ్ళిపోతున్నాడు, లేక విశ్వాసం వెళ్తా ఉన్నాడు. కానీ దేవునికి వాక్యం చెప్తోంది, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, లాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తం. ఏది జరిగినా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా ఏది జరగదు. దేవునికి ఉద్దేశం లేకుండా ఏది జరగదు. దేవునికి ఉద్దేశం లేకుండా ఏది నీ నుంచి పోదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను అనే మాట రచనా స్వరకల్పన చేసిన వారు సహోదరులు శ్యామ్ జే వేదాల గారు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా.
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకే అర్పించిన అబ్రాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనం వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేద్దాం. ఇక మధ్యాహ్న సమయంలో దేవుడే మనతో మాట్లాడినట్లుగా తల వంచి ప్రార్థనాపూర్వకంగా మనము వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. జీవం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు. నేను ఏమయ్యానో దీనికి ఉచితమైన కృపను బట్టి అన్నాను ప్రభాను ఒప్పుకుంటూ నీకు స్తోత్రాలు. ఇంతవరకు కాపాడి నడిపించావు, సంరక్షించావు, ఆయన పోషించావు, ఆదరించావు, బలపరిచావు, నీకు స్తోత్రాలు ప్రభా. ఇక నేను మధ్యాహ్నం వేళ సమయంలో కొద్దిసేపు నీ మాటలు వినబోచుండగా మీరే సహాయం చేయమని మీకు స్తోత్రాలు తెలియజేస్తూ మహిమ ఘనతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ త్వరలో రాబోతున్న రక్షణ యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవునికి వాక్యంలోనికి వెళ్ళక ముందుగా, దేవునికి వాక్యంలోనికి మనము వెళ్ళక ముందు కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడతాను. ఈ రోజున అనేక మంది ఆప్తులను కోల్పోయినటువంటి వారు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు, పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, భార్యను కోల్పోయినటువంటి భర్త, అలాగే భర్తను కోల్పోయినటువంటి భార్య, తోబుట్టును కోల్పోయినటువంటి వారు, ఇటు రీతిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క నామాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది మరి వారు తమ కావలసినటువంటి వారిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు మరొకసారి మన పట్ల కృప చూపించి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని మనం ముందు ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమోనను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనెకుండ ఒకటి ఉన్నదని, అది తప్ప మరి ఏమీ లేదని అనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిని ఒకతటను ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను.
పాత్రలను నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేమని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మాటలు మనం అనేక సార్లు మనం విన్నాం. ఇక్కడ మనకు రాయబడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక కుటుంబం కొరకు మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తి కలిగినటువంటి ప్రవక్త కుటుంబం కొరకు మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఎలీషా దగ్గర మరి శిష్యరకం చేస్తున్నటువంటి మరి ఆ ప్రవక్తగా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఎలీషా గారితో పాటు కలిసి సేవలో తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఎలీషా గారితో పాటు కలిసి మరి సేవలో నడిచినటువంటి అనుభవాలు కలిగినటువంటి ఆ ప్రవక్తని మనం చూస్తూ ఉన్నాం. పేరు రాయబడకపోయినప్పటికీ కూడా మరి ఆ కుటుంబం కొరకు మనం చూస్తూ ఉన్నాం. చక్కని కుటుంబాన్ని మనం చూస్తున్నాం. దైవభక్తి కలిగినటువంటి ఒక చక్కని కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి దైవికమైనటువంటి కార్యక్రమాల్లో మరి దైవికమైనటువంటి విధానంలో దేవుని మార్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చక్కని కుటుంబాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే అటువంటి ఆ కుటుంబంలో ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా మరి నడుస్తున్నటువంటి లేక కొనసాగుతున్నటువంటి ఆ కుటుంబంలో మరి ఆకస్మికంగా కలిగినటువంటి ఒక ఘటన వల్ల మరి ఆ కుటుంబ పరిస్థితులు మరి తలకిందులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవక్త యొక్క భార్య ప్రియమైనటువంటి వాళ్ళ ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో, ఆమె తీసుకున్నటువంటి విధానాలు ఏమైతే ఉన్నాయో, ఆమె ఎలాగైతే మరి ఆ సమస్యను లేక మరి ఎదుర్కొందో మనం ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా, భర్త చనిపోయి ఒక మాట నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి 1వ వచనంలో, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడే నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండును నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులను తనకు దాసులు గునుడికై వారిని పట్టుకుని పోటుకు వచ్చినాడని ఎలీషాకు మొరపెట్టగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, సమస్య ఉంది, ఇంట్లో సమస్య వచ్చింది. ఇంట్లో వచ్చినటువంటి సమస్య ఏంటంటే మరి కుటుంబాన్ని నడిపించవలసినటువంటి భర్త, జీవనాధారమైనటువంటి భర్తని మరి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. జీవనాధారం కోల్పోయినటువంటి భర్తను కోల్పోయినటువంటి ఆ యొక్క స్త్రీని మనం గమనిస్తూ ఉన్నాం. మరి కుటుంబం అంతా కూడా భర్త మీద ఆధారపడినటువంటి ఆ కుటుంబం, మరి భర్త పోషిస్తున్నటువంటి ఒక చక్కని కుటుంబంలో మరి జరిగినటువంటి ఒక విషాద ఘటన మన పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి కుమారులు చూస్తే చిన్నవాళ్ళు, మరి ఏమి చూస్తే మరి పరిస్థితి ఏం చేయాలో తెలీదు. ఒక పక్క భర్త చనిపోయినటువంటి బాధలో, ఒక పక్క భర్త లేడు అనేటువంటి ఆ బాధలు ఉన్నప్పటికీ కూడా ఆమె తీసుకున్నటువంటి ఒక చక్కని నిర్ణయం. దానికంటే ముందు అప్పులు వాడు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడు అండి. అప్పులోడు వచ్చి ఇంటి దగ్గర కూర్చొని అప్పు తీరుస్తారా లేదా, లేకపోతే నీ కుమారుల్ని నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్నట్టుగా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక చక్కని పాఠం ఏంటంటే, ఒక సమస్యని ధైర్యంగా ఎదుర్కోవడానికి, సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున మనం చూస్తే అనేకమైనటువంటి కుటుంబాల్లో, అనేకమైనటువంటి వ్యక్తి జీవితాల్లో సమస్యలు అనేటువంటివి ఉంటాయి. సమస్యలు లేనటువంటి కుటుంబం లేదు, సమస్యలు లేనటువంటి వ్యక్తి లేడు. మరి ఎవరికి ఉండవలసినటువంటి సమస్యలు ఎంతవారికి అంతే సమస్య అన్నట్టుగా, ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టుగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు. అయితే కొంతమంది ఆ సమస్యని ధైర్యంగా ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది సమస్యలో నుంచి మరి కృంగిపోయి, సమస్యలలో నలిగిపోతూ, సమస్యను చూసి కృంగిపోతూ, మరి ఇక నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది, ఇంకా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు, మాకు ఇంకా ఆదుకునేవారు ఎవరున్నారు, మమ్మల్ని నడిపించేవారు ఎవరున్నారు, మమ్మల్ని పోషించేవారు ఎవరున్నారు, ఇంకా మేము బతికి ఏం లాభం అని చెప్పి దయచేసి గమనించాల్సిన కోరుతున్నాను. కాబట్టి అలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది వారికి జీవితాన్ని మరి చాలిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకెందుకు బ్రతికి లాభం ఏంటి అనుకుంటా ఉన్నారు. సమస్యల్లో నుంచి పారిపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. మనము సమస్యల్లో నుంచి పారిపోయేవారుగా ఉండకూడదు అనేది దేవునికి ఉద్దేశం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇక్కడ ఈమె సమస్యలో నుంచి పారిపోలేదు కానీ సమస్యకు పరిష్కారం ఎదగడానికి ఈమె ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సమస్యని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నువ్వు సమస్యని ఎదుర్కొనేవాడిగా ఉండాలని, నువ్వు సమస్యని ధైర్యంగా మరి సమస్యలో నువ్వు నిలబడేటువంటి వాడివై ఉండాలనేది దేవునికి ఉద్దేశం. అంతేగాని సమస్యల్లో నుండి నువ్వు పారిపోవాలి అనేటువంటి దేవునికి ఉద్దేశం కాదు. దేవునికి వాక్యంలో మనం చూస్తాం, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు వగుతావు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా.
కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ స్త్రీకి ఒకవేళ అనుకుంటా ఉండొచ్చు, ఆ స్త్రీకి ఆ ఊర్లో చాలామంది ఉంటా ఉండొచ్చు, ఆ బంధువులు కానీ లేకపోతే కావలసినటువంటి వారు చాలామంది ఉండి ఉండొచ్చు. కానీ ఆమె ఎవరి దగ్గరికి కూడా పరిగెట్టలేదు, ఆమె ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి తన సమస్యని చెప్పలేదు, ఎవరితోటి కూడా ఆ సమస్యను పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆమె ఎవరితో తన సమస్యని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది అని అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి, దైవజనుడి దగ్గరికి రావడానికి ఆమె ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తనక సమస్యని దైవజనుడితో పంచుకోవడానికి మరి ఇష్టపడినటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున మరి అటువంటి వారు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? సమస్య రాగానే కదా ఎక్కడెక్కడికో పరుగులు పెడతా ఉన్నారు. మరి ఎవరు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు. అయితే మరి సమస్యలు తగ్గుతున్నాయి అని అంటే సమస్య పెరుగుతూ ఉంది కదా, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కువైపోతూ ఉన్నాయి సమస్యలు. కారణం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా, ఏం చేయాలో అది చేయకుండా మనము సమస్యలను కదా అనేక రీతిలుగా మనం పరిష్కరించుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఈ స్త్రీ అయితే దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి తీర్మానించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దైవజనుడి దగ్గరికి వెళ్తే కదా, దైవజనుడి దగ్గరికి వెళ్తే లేకపోతే దైవజనుడితో నా సమస్యను పంచుకుంటే నాకు బాగుంటుంది అని తలంచినటువంటి ఆ స్త్రీని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున భర్తను కోల్పోయి కృంగిపోయినటువంటి పరిస్థితులు ఆమె లేదు, కానీ కృంగిపోలేదు కదా. ఈ రోజున మరి కుటుంబ యజమానిని కోల్పోయింది, కానీ మరి కృంగిపోలేదు. ఏం చేసింది అని అంటే, ఆమె ప్రియమైనటువంటి వాళ్ళ ధైర్యంగా సమస్యని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆమె మనకి నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, నీకు సమస్యను చూసి నువ్వు కృంగిపోవద్దు, నీకు అనారోగ్యాన్ని చూసి నువ్వు కృంగిపోవద్దు, నీ అప్పుల సమస్యను చూసి నువ్వు కృంగిపోవద్దు, నీకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా విషమ పరిస్థితులు ఏమవుతున్నాయో అవి చూసి నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. వాటిలో నుండి నీకు సమస్యకు పరిష్కారం ఎదుర్కోవడానికి లేకపోతే వెతకడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అని ఆమె మనకు నేర్పుతా ఉంది. సమస్యను ఎక్కడ వెతుకుతా ఉంది, సమస్యకు జవాబు ఎక్కడ వెతుకుతా ఉంది అని అంటే, ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని దాసుని దగ్గరికి వెళ్ళాలి అనడంలోనే ఆమె విజయం సాధించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దాసుని యొక్క దగ్గరికి, దేవుని దాసునితో తన యొక్క సమస్యను పంచుకోవడానికి, ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ దేవుని దాసునితో సమస్యను పంచుకోవడం అనంటే దేవునితో మన యొక్క సమస్యను షేర్ చేసుకోవడమే. మన యొక్క సమస్యలు వినేటువంటి వారు ఈ రోజు నా ప్రియమైనటువంటి వాళ్ళ ఒక స్త్రీ వచ్చిందంట దైవజనుడి దగ్గరికి, వచ్చి అంటా ఉంది, అయ్యా నేను ఇంకా గుడికి రానండి అందంట. ఎందుకు రానంటున్నావు గుడికి అని అంటే, నాకు దేవుడు ఏ మేలు చేయలేదండి అన్నాడంట. అన్నప్పుడు ఆయన లోపల నుంచి ఒక చెక్క ముక్కను తీసుకొచ్చాడంట, గంధపు చెక్క ఒకటి తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టి అన్నాడంట, అమ్మ మరి ఇదిగో ఈ గంధపు చెక్క నీకు ఇస్తున్నాను, ఇది ఎవరైతే ఏ సమస్య లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి చేతికి ఇచ్చేసిరా నువ్వు అని అంటే, ఆవిడ అనుకుంటా ఉందంట, ఎవరుంటారు సమస్య లేని వాళ్ళు అని అంటే ఆమెకు ఒక ఐడియా వచ్చిందంట. ఏంటి ఐడియా అని అంటే, ఇదిగో పలానా ఆమె మొన్నే గల్ఫ్ నుంచి వచ్చింది కదా, ఆమె దగ్గరికి మనం పరుగుపెట్టుకుని వెళ్తే ఆమెకి ఏ సమస్యలు ఉండవు, ఎంత చక్కగా తిరుగుతుందో ఆవిడ, కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆవిడ ఏం చేసినట్టు గంధపు చెక్క కట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అంటదట, అమ్మ ఇదిగో నీకు ఏ సమస్యలు లేవు కాబట్టి ఈ గంధపు చెక్క నీ దగ్గర ఉంచు అన్నదంట. అన్నప్పుడు ఆవిడ అందంట, ఏంటి సమస్యలు నాకు లేవు అంటవేంటమ్మా, ఇదిగో నా సమస్యలు ఇలాగున్నాయి అని చెప్పి ఆమె యొక్క సమస్యలను ఏకరువు పెట్టినప్పుడు ఈవిడ వెంటనే ఆమె చేతిలో నుంచి ఆ గంధపు చెక్క తీసుకొని, అమ్మ నీకు కూడా సమస్యలు ఉన్నాయా అని చెప్పి మరొకరి దగ్గరికి పరుగులెట్టిందంట. ఇలాగ తిరిగితే ఆఖరికి కాళ్ళు లాక్కొచ్చి అంటుందంట, ఆ గంధపు చెక్క కట్టుకొని తిన్నగా మళ్ళీ దైవజనుడి దగ్గరికి వచ్చేసి అంటుందంట, అయ్యా ఈ గంధపు చెక్క ఏదో మీ దగ్గరే ఉంచుకోండి అంది. ఎందుకమ్మా కదా, సమస్యలు లేని వాళ్ళు ఎవరు కనపాలేదా నీకు అని అంటే, వారికంటే నేనే బెటర్ అండి బాబు, నా సమస్యల కంటే అయ్యి బాబు నేనేదో అనుకున్నానండి, నా సమస్య గొప్పది అనుకున్నాను, కానీ నాకంటే కూడా భయంకరమైనటువంటి ఆ యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారు, వారితో పోల్చుకుంటే నా సమస్య ఎంత అండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు, కానీ సమస్య పోవాలి అని అంటే, సమస్యల్లో నువ్వు నలిగిపోకుండా సమస్యలను లో నుంచి నువ్వు కదా లేపబడాలి అని అంటే నీకు ఉన్నటువంటి ఒక మార్గం ఏంటి తెలుసా, అదే యేసయ్య మార్గం, అదే దేవుడు, అదే ప్రభువు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ దైవజనుడి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కృంగిపోలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా, నలిగిపోలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకోలేదు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి కదా. ఆమె తనక సొంత ప్రయత్నం చేయలేదు, అది ఏదో కూడా దైవజనుడిని అడిగే చేద్దాం, దైవజనుడు ఏం చెప్తాడో చేద్దాం, దైవజనుడు చెప్పినట్టుగా చేద్దాం. ఎందుకనంటే దైవజనుడు చెప్పినట్టుగా చేస్తే మనకు ఆశీర్వాదం. నిజమే, ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకి ఏమైతే చెప్తాడు, ఈ లోకంలో అనేక మంది అనేక రీతిగా చెప్తారు, కానీ ప్రియమైనటువంటి వారు దేవుడు నీకు ఏం చెప్తాడో అది చేస్తేనే నీకు ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏలియా గారి దగ్గరికి కూడా మనం వెళ్దాం, ఏలియా గారిని జ్ఞాపకం చేసుకుందాం. యెజబెలు
కదా ఆమె ఆ ఏలియాని చంపాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ వార్త మరి ఏలియాకి వినపడినప్పుడు ఏలియా యెజెబెల్ దగ్గర నుంచి పారిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి అక్కడికి పర్వతానికి ఎక్కిపోయి అక్కడ అంటున్నాడు, ఇంకా చాలు, నా ప్రాణం తీసుకోమంటున్నాడు కదండి. కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో, నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, అంత గొప్ప కార్యాలు చేసేటువంటి, అంత ఇదిగా ఉన్నటువంటి మరి ఏలియా ఇంకా నాకు చాలు, నా ప్రాణం తీసుకోమంటున్నాడు. అటువంటి సమయంలో దేవుడు దూత అతని దగ్గరికి వచ్చి అతను బలపరిచినట్లుగా, అతని బలపరిచినట్లుగా మనం దేనికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడు, ఒకవేళ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒక్కసారి నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి నువ్వు ప్రభు వైపు చూడు. ఒక్కసారి నువ్వు ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుంచి ప్రభు వైపు చూడు. పరిస్థితుల్లో నుంచి ప్రభు వైపు చూసేవాడే మేలు పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ పరిస్థితి ఏదేమైనా కావచ్చు, పరిస్థితులలో నుండి నువ్వు దేవుని వైపు చూడాలి. భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. నా కనుదృష్టి ఎల్లప్పుడూ 25:15 అంటాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఎంత గొప్ప విషయం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ రోజున నీ కన్ను దృష్టి ఎక్కడ ఉంది? ఈ రోజున నీ కన్ను దృష్టి అనగా నీ కన్నులు ఎటువైపు చూస్తూ ఉన్నాయి? ఒకవేళ నీ ఆలోచనలు ఎటువైపు ఉంటా ఉన్నాయి? ఒకవేళ నీకు గమ్యం ఏమైపోతా ఉంది? ఈ రోజున ప్రియ దేని బిడ్డ గమనించు, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ సమస్యలో నుంచి ఆయన అంటున్నాడు కదా, పేతురు రాసినటువంటి పత్రికలు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయండి, దిగులు పడకు. యెహోషువ గ్రంథములు అంటున్నాడు 1వ అధ్యాయంలో, దిగులు పడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరొక చోట అంటాడు మార్కు రాసిన సువార్తలో, నేనే, ధైర్యంగా ఉండుము, ధైర్యం తెచ్చుకునుము కదా. ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా మనం చూస్తున్నాం, జకరియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, బంధకములలో పడియుండియు నిరీక్షణ కలిగిన వారలారా, బంధకములలో పడియుండియు నిరీక్షణ కలిగిన వారలారా, తిరిగి మీ కోటలో ప్రవేశించండి, తిరిగి మీ కోటలో ప్రవేశించండి. దేవుని యొక్క ఉద్దేశం అదే. నువ్వు అలాగా కుమిలిపోతూ, అలాగా నలిగిపోతూ, అలాగా కృంగిపోతూ, అవన్నీ కూడా గతంలో జరిగినటువంటివన్నీ కూడా, ఇంట్లో జరిగినటువంటివన్నీ కూడా, అవన్నీ కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రియమైనటువంటి వాటన్నిటిని తలుచుకుంటూ నువ్వు కుమిలిపోవటం దేవునికి ఉద్దేశం కాదు. నీ మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంది, నీ పట్ల దేవుని యొక్క ఆశ ఉంది. ఏంటి తెలుసా? నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చాలి. ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? నీకు కష్టాలు వచ్చినాయి అంటే కదా, రాబోయేటువంటి వారిని ఎలాగ ఆదరించాలో తెలియపరచడానికే నీకు కష్టాలు వస్తాయి తప్ప, అప్పుడు మనం అంటాం ఒకవేళ సేమ్ అదే వచ్చిందనుకోండి, అదే కష్టం వచ్చిందనుకోండి, ఏం చెప్తాం? ఈ రోజున చాలామంది ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా చాలామంది ఫోన్లు చేసి కూడా కరోనా వచ్చి తగ్గినటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? వారికి ఎవరికైనా కావాల్సినటువంటి వారికి వచ్చిందనుకోండి, వారు ఏం చెప్తున్నారో మనకు తెలుసు. ఏమన్నారు తెలుసా? ఏం పర్లేదు, నేను ఇదిగో ఈ మెడిసిన్ వాడను, ఇలాంటి మందులు వాడు, ఇలాంటి మందులు వాడితే నీకు తగ్గిపోద్ది. ఎందుకనంటే ఆల్రెడీ వారు అనుభవించారు కాబట్టి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలను గమనించాలి. దేవుని బిడ్డగా, విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో ఏదైనప్పటికీ కూడా దేవుని అనుమతి లేకుండా ఏది రాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. అటువంటి పరిస్థితుల్లో సాతానుడు ఎంటర్ అవుతాడు. అటువంటి పరిస్థితుల్లో అపవాది వచ్చి నీకేమంటాడో తెలుసా? నువ్వు ఇంత భక్తి కలిగిన దానివి కదా, ఇంత దైవభక్తి కలిగిన వాడివి కదా, మరి నీ ఇంట్లోనే ఎలా జరగాల, లేకపోతే నీకే ఎలా జరగాల, ఎందుకు ఎలా జరుగుతుంది? దేవుడు నిన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నిన్ను మరుగును పెట్టేసాడేమో. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మరుగును పెట్టినా నిన్ను మెరుగు పెట్టడానికే పెడతాడు తప్ప నిన్ను మరుగుపరచడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్నిసార్లు దేవుడు మనల్ని మరుగుపరిచినట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు దేవుడు మరుగును పెట్టాడేమో అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు మరుగును పెట్టాడు అంటే, ఏలియాని కెరీతు వాగు దగ్గర మరుగు పెట్టాడు కదా. ఇలాగ మనం చూస్తూ ఉన్నాం. కొంతమందిని కొన్ని చోట్ల దేవుడు మరుగును పెట్టాడు. ఎందుకు అని అంటే, కొన్నాళ్ళు వారి లోకానికి కనపడకుండా చేశాడు, కొన్నాళ్ళు సమాజానికి కనపడకుండా చేశాడు. కారణం ఏంటంటే, వారిని దేవుడు తన ముందున్నటువంటి పని కొరకు సిద్ధపాటు చేస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు ఒకవేళ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ కన్నీరు తుడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్నావు, ఒకవేళ నా దుఃఖాన్ని, ఒకవేళ నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్నావు నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉన్నట్లయితే, దేనికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము కదా. ఆయన అంటున్నాడు, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు రాసిన సువార్తలో ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ తల్లికి ఒకడే కుమారుడు. ఆ కుమారుడు కదండి చిన్న వయసులోనే చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ కుమారుని పాడి మీద వేసుకొని మోసుకొని వెళ్తా ఉన్నారంట. మోసుకొని వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ మార్గం గుండగా వచ్చి అక్కడ ఆమెని ఆ బాబుని ముట్టి, లేకపోతే బాలుని ముట్టి ఆ తల్లికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు చెప్పాను తెలుసా? నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు, ఒకవేళ నీ కన్నీటిని అర్థం చేసుకునే వారు ఎవరో లేకపోవచ్చు, కానీ నీ బాధని, నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను అర్థం చేసుకునేటువంటి వాడు కదా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉన్నాడు.
ఆయన అర్థం చేసుకునేటువంటి దేవుడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఒకవేళ నీకున్నటువంటి ఇబ్బందిని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, ఒకవేళ నీ కష్టాన్ని పంచుకుందామంటే వినేవాళ్ళు లేకపోవచ్చు. కానీ రోజు దేవుని యొక్క శుభవార్త, దేవుని యొక్క వాక్యంలో నీకేంటి తెలుసా, నేను అర్థం చేసుకుని నీ జీవితాన్ని అర్థవంతంగా చేసే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు. ఒకవేళ ఈ రోజున మనం చూస్తాం అనేక మందిని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, యోసేపుని ఎవరు అర్థం చేసుకోలే, యోసేపుని ఇంట్లో వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. దానియేలుని ఎవరు అర్థం చేసుకోలే, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. మోషేని ఎవరు అర్థం చేసుకోలే, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. ఈ రోజున నేను ఎవరు అర్థం చేసుకునే అవసరం లేదు, దేవుడు అర్థం చేసుకుంటే సరిపోద్ది. నువ్వు దేవునికి అర్థమైతే సరిపోద్ది, నీ జీవితం అర్థవంతంగా మారుస్తాడు ఆయన. మనుషులకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మనుషులకి కథ అర్థం కాకపోయినా పర్వాలేదు, నువ్వు దేవునికి అర్థమైతే సరిపోద్ది, నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని దేవుని యొక్క సేవకుడిగా ఈ మధ్యాహ్న సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ స్త్రీ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీ ప్రవక్త భార్య చూడండి, నిజంగానే ప్రవక్త భార్య నిజంగానే ఆ భర్త యొక్క ఆ విశ్వాసమును, లేకపోతే భర్త యొక్క ఆ యొక్క దృఢత్వాన్ని ఆమె కూడా పట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ స్త్రీ చేసేటువంటి కొన్ని పనులు మనం చూస్తూ ఉన్నాం. ఆమె దైవజనుడి దగ్గరికి పరుగులెట్టుకుంటూ వెళ్తుంది. 1వ వచనంలో మనం చూస్తాం, చూడండి అంటున్నాడు, చూడండి, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడిని నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడు నీకు తెలిసే అన్నది. ఇప్పుడు అప్పులవాడ ఇద్దరు కుమారులు తనకు దాసులు కొనుటకై వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొర్రపెట్టడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నప్పుడు ప్రార్థించడం కదా. ఒకటి ఎలీషా దగ్గరికి వచ్చింది, దేవుని దగ్గరికి నువ్వు రావాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుని దగ్గరికి రావాలి, బ్యాక్ టు గాడ్ కదా. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని సమీపించాలి, దేవుని సన్నిధికి నువ్వు దేవుని యొక్క సన్నిధికి నీకు జ్ఞాపకం రావాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. రెండోది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈమె చేసినటువంటి 12 తెలుసా ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క దైవజనుడికి మొర్ర పెడతా ఉంది కదా. ఆమె యొక్క బాధని విన్నవించుకుంటా ఉంది. ఈ రోజున నీ బాధను ఎవరితో చెప్పుకున్నావు, ఈ రోజున నీ సమస్యని ఎవరితో చెప్పుకున్నావు, ఎవరితో చెప్పుకుంటే ఎవరు ఉంటారండి కదా. ఈ రోజున సమస్యలు పెంచేవారు ఉన్నారు తప్ప సమస్యలు పెంచేవారు తప్ప సమస్యలు పంచుకునేవారు లేరండి. ఎవరైనా ఉన్నారా షేర్ చేసుకునే వాళ్ళు కదా. ఫేస్బుక్లో ఏదైనా షేర్ చేస్తారు, కానీ మన బాధలు పంచుకునేవారు ఎవరు ఉన్నారండి, మన యొక్క కష్టాలను పంచుకునేవారు ఎవరైనా ఉన్నారంటారా? కొన్ని కష్టాలు పంచుకోండి బ్రదర్ అంటే, పర్లేదండి కొన్ని కష్టాలు నాకు ఇవ్వండి అని అంటారా? ఎందుకు అని అంటే, ఎవరికి ఉండే బాధలకు ఉంది, ఎవరికి ఉండేటువంటి ఇబ్బందులకు ఉన్నాయి. ఈ రోజున మరీ ఎక్కువ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళు ముందు ఉంటా ఉన్నాయంటే, పక్కింటి వారికి ఈ ఇంటి వారికి వెళ్ళడానికి లేకుండా కదా, చాలా కఠినమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ గమనించాలి, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఈ స్త్రీ ఈ ఎలీషాకి మొరపెట్టడం కదా, తన యొక్క బాధని ఎలీషా గారి దగ్గర పెడతా ఉంది. ఈ రోజున నీ బాధని ఎవరి దగ్గర పంచుకుంటున్నావు? దేవుని దగ్గర పంచుకోగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో పంచుకోగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో విన్నవించుకోగలుగుతున్నావా కదా. అంటాడు 142వ కీర్తన నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 142వ కీర్తన మనం చూస్తే ఒకసారి గ్రంథాలు తెరిచి చూడండి, ఒకవేళ మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే 142వ కీర్తన నేను చదువుతున్నాను. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన. గుహలో ఉన్నాడండి, కొన్నాళ్ళు గుహలో ఉండవలసి వచ్చింది దావీదు. తప్పలేదండి, గుహలో ఉండవలసి వచ్చింది. ఎందుకు దేవుడు గుహలోకి ఎందుకు దాశాడు ఆయన అంటే, ప్రియమైనటువంటి వాళ్ళు ఎందుకు అక్కడ ఉండవలసి వచ్చింది అంటే, ఆయన ముందు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి కొన్నాళ్ళు అక్కడ వేచి ఉండాలి. ఈ రోజున ప్రియ సహోదరులారా, వేచి ఉండడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు కొంతమంది కదా, ఊరి మీద పడతా ఉన్నారు కొంతమంది, ఉండడానికి నిలకడగా ఉండడానికి ఇంట్లో ఉండమంటే వీధుల్లో పడుతున్నారు. ఈ రోజున చాలామంది ప్రియమైనటువంటి వాళ్ళరా, వేచి ఉండాలి. ఇక్కడ మనం దావీదుని చూస్తున్నాం, గుహలో ఉన్నాడంట. గుహలో ఎందుకున్నాడో మనకు తెలుసు కదా, గుహలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటో మనకు తెలుసు. సౌలు మరి దావీదుని తరిమినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున కొన్ని సమస్యలు నిన్ను తరుముతా ఉన్నప్పుడు, ఈ రోజున కొన్ని పరిస్థితులు మనల్ని తరుముతా ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి వాళ్ళరా, గుహలో ఉన్నటువంటి దావీదు గుహనే ఆరాధన కేంద్రంగా మార్చుకున్నాడు. తన గుహనే కదా ఆరాధన కేంద్రంగా మార్చుకున్నాడు. ప్రభువుని స్తుతించేటువంటి ఆ యొక్క ప్రాంతముగా మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, మనం ఎక్కడుంటే అక్కడే దేవుని యొక్క సన్నిధి కదా. ఈ రోజున మరి దేవుని యొక్క సన్నిధి అంటే ఎక్కడో కాదండి. దేవుని యొక్క సన్నిధి అంటే కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనుకుంటున్నారు, కానీ కాదు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అది చెట్టు కింద కూర్చొని నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా, లేకపోతే ఎక్కడెక్కడ ఉండి నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు ఎలాగ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనేటువంటిది ప్రాముఖ్యం. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించినప్పుడు చూడండి, 142వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను.
వినండి వినండి, ఇలా చూడండి, నా వైపు చూడండి. దేవునికి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడండి? బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. ఇక్కడ అంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమండి, ఒకవేళ దావీదు గారి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు, దావీదు యొక్క స్థితిగతిని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఏమండి, ఆ యొక్క పరిస్థితుల్లో కృంగిపోకుండా ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే తనకు తెలుసు, దావీదుకు తెలుసు, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు అని దావీదుకి బాగా తెలుసు. కాబట్టి మరి ఆ గుహలో ఉన్నప్పటికీ కూడా గుహని కదా ప్రార్థనా కేంద్రంగా మార్చుకున్నట్టుగా మనం చూస్తాం, ప్రార్థించేటువంటి స్థలంగా మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభు యొక్క సహాయాన్ని అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా అంటాడు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి నీ సమస్యను చెప్తున్నావో ఆలోచించేయి ఒక్కసారి. నీ సమస్యను పంచుకునే వారు ఎవరు లేరు, ప్రభు తప్ప. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే దానివై ఉండాలి, ప్రార్థించేవాడివై ఉండాలి. ఇక్కడ ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి ఆమె ఎలీషాకు మొరపెడుతుంది. ఎలీషాకు మొరపెడుతుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎలీషా దగ్గరే చూడండి అంటాడు 2వ వచనంలో, అప్పుడు ఎలీషా అంటున్నాడు, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏముంది కదా, ఏమున్నది అది నాకు తెలియజెప్పమని అందుకు ఆమె, నీ దాసురాలను నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అంటుంది, నేను నీ దాసురాలను అంటే అక్కడ అర్థం ఏంటంటే కదా, ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా ఎలీషాకి చెప్తున్నప్పుడు ఆమె స్థితిని ఆమె ఒప్పుకుంటుంది. ఏమో తెలుసా, నేను నీ దాసురాలిని. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, భర్తనేమో ప్రవక్త అని అంటుంది కదా, ఇక్కడేమో తర్వాత అంటుంది నేను నీ దాసురాలిని. ఎంత గొప్ప విషయం ప్రియమైనటువంటి వాళ్ళరా. దానికి వాక్యం మనం చూస్తాం, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చక్కని మాటని అడుగుతా ఉంది, నేను నీ దాసురాలను నా ఇంటిలో నూనె కుండ ఒకటే తప్ప మరి ఏది కూడా లేదని చెప్పింది. ఆమె దేవుడు అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, నీ ఇంట్లో ఏముంది? ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏముందో అదే కావాలి దేవునికి. నీ ఇంట్లో ఏముందంటే ఈమె అంటుంది, అయ్యా నా ఇంట్లో నూనె కుండ ఒకటి తప్ప మరి ఇంకేమీ కూడా లేవు అన్నప్పుడు ఇక్కడ ఒక మాట మనం చూస్తాం ప్రియమైనటువంటి వారు. చూడండి 4వ వచనంలో అంటాడు, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిన్ను ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవిగా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? ఎలీషా ఒక మంచి ఐడియా ఇస్తా ఉన్నాడు. ఎలీషా మంచి ఆలోచన చెప్తా ఉన్నాడు. ఏం ఆలోచన చెప్తా ఉన్నాడు తెలుసా? తలుపు మూసి కదా, నీవును నీ కుమారులను ఏముయ్యాలంట, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి. ఈ తలుపు మూయడము అనేటువంటిది ప్రార్థనకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి ఏమన్నాడు, రహస్యమందు చూచేటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయము, లేకపోతే మొరపెట్టు ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచేటువంటి తండ్రి నీకు ప్రతిఫలం అనేస్తాడు. ఈ తలుపు మూయడము అనేటువంటిది ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమో ఎవరి దగ్గరికైనా వెళ్తే ఏం ఐడియా ఇద్దరో తెలియదు కానీ కదా, ఎవరి దగ్గరికైనా వెళ్తే ఏమి ఆలోచన చెప్తారో తెలియదు కానీ ఎలీషా చక్కని ఆలోచన చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఎలీషాకి తెలుసు ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా ఇది కదా అవ్వదు. ఏమండి, ప్రార్థన చేస్తే ఈమె నూనె కుండ నిండిపోద్దా? ఏమంటున్నాడు చూడండి, అప్పుడు నీవును నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలో నూనె పోసి నిన్ను ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీగా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె మరి తలుపు ముయ్యడము అని అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా మనం ఆలోచన చేసినప్పుడు అది ప్రార్థన చేయడానికి సాదృశ్యంగా మనం చూస్తాను. ప్రార్థించేటువంటి వారి కుటుంబాలను దేవుడు సంరక్షిస్తాడు, ప్రార్థించేటువంటి వారి కుటుంబాలను దేవుడు పోషిస్తాడు, ప్రార్థించే వారి కుటుంబాలకి ఆయన అందుబాటులో ఉంటాడు, ప్రార్థించేటువంటి వారి కుటుంబానికి ఆయన సమీపంగా ఉంటాడు, వారిని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందు కొనసాగుదాం. చూడండి, ఈమె చేసేటువంటి కొన్ని పనులు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి. ఒకటి, ఎలీషా దగ్గరికి వచ్చింది, ఎలీషా దగ్గరికి వెళ్దాము అనుకుంది కదా, వెళ్దామని అనుకుని ఆలస్యం చేయలేదు వెంటనే కదా అండి. ఏమో ఆ రోజున మనం చూస్తాం, ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, ఉండొచ్చేమో, ఒకవేళ బహుశా ఇప్పుడు ఎందుకమ్మా కదా, కొన్ని రోజులు ఆగిపోవచ్చు కదా, కొన్ని రోజులు ఉండి ఇప్పుడు వెళ్ళకూడదు బయటికి, అలాంటి ఏమి లేవండి. అవి ఏం చేసిందంటే వెంటనే పాస్టర్ గారి దగ్గర లేకపోతే ఎలీషా గారి దగ్గరికి వెళ్ళడానికి తీర్మానం తీసుకుంది, వెళ్ళాలి అని అనుకుంది. కారణం ఏంటంటే మనం చూసాం, వెళ్ళింది ఏం చేసిందంటే ఎలీషాకు మొరపెట్టింది. ఎలీషా ఏం చెప్పాడో అది చేయడానికి ఆమె ఇష్టపడినట్టుగా మనం చూస్తాం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ రోజున దేవుడు నీకు ఏం చెప్తున్నాడో అది నువ్వు చేయడానికి కదా మనం దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి దేవుడు దేనికి వాక్యం ఏమైతే చెప్తుందో అది మనం చేయడానికి ఇష్టపడాలి. ఏం చెప్తున్నాడు అంటే దేవుడు
కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తాడు అని అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటే మనకి ఎంత చక్కగా ఉంటుందో కదా. నీ ఇంట్లో నీకు సమృద్ధి కలుగుతుంది అని చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ హృదయస్థితి బాగోలేదు కదా. ఈ రోజున ఇటువంటి పరిస్థితికి నీ హృదయస్థితే కారణము. నీ పాపములు ఒప్పుకో, దేవుని దగ్గర నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పి ఏ దైవజనుడన్నా చెప్పాడు అనుకోండి, ఇంకేం చేస్తారో ఆ మందిరానికి వెళ్ళటమే మానేస్తారు కదా. అక్కడ పాపాన్ని ఖండిస్తున్నారండి అక్కడ కదా. ఆశీర్వచనము చెప్పట్లేదండి, ఆశీర్వచనం చెప్పట్లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, విషము కదండి, ఒక సుక్క వేసుకునే విషము ఏమంటే ఒక సుక్క సరిపోద్దండి. విషం బాటిల్కి పైన తేనెను రాసి ఆ విషమును కదా ఒకడికి నాలుగు మీద పోసామనుకోండి, బాగుందండి భలేగా ఉందండి అంటాడా? పైన లేబుల్ మార్చినంత మాత్రాన్ని సరిపోదు కదండి, లోపల ఏముందో దాన్ని బట్టే జరుగుతుంది. ఈరోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం, గమనించండి. దేవుని యొక్క వాక్యాలు ఎలీషా చెప్పినటువంటి మంచి మాట ఏంటంటే, చక్కని మాట. ఎలీషా ఏం చెప్పాడో అది చేసింది, 100% చేసిందండి. మనం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది చేసినప్పుడు ఎవరు ఏం చెప్తున్నారని కాదు, పలానా వాళ్ళు ఏదో చెప్పాడండి, ఆయన ఏదో చెప్పాడండి కదా, నూనె బాటిల్లో నూనె నెత్తి మీద వేసుకోమన్నారండి, లేకపోతే ఒక ఖర్చు తెచ్చుకొని తల మీద కప్పుకోమన్నారండి, కాబట్టి నేను ఇంకా ప్రార్థన చేయనండి, అది ఎక్కడ అమ్ముతాడో అక్కడికి వెళ్ళిపోతానండి, కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకుంటానండి. అవి ప్రియమైనటువంటి వాళ్ళ కాదండి, కాదు. నీకు మేలు కలగాలి అని అంటే, నీకు విడుదల కలగాలి అని అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో నువ్వు అది చేయడానికి నువ్వు ఇష్టపడినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం కీర్తన గ్రంథంలో, అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట విని నీ ఎడల ఎంత మేలు కదా. అయ్యో అంటే అర్థం ఏంటి? వినట్లేదండి, మాట వినట్లేదు. ఎవరు వినట్లేదు? మాట వినని వారు ఎవరు అని అంటే అన్యులు కాదండి. మాట వినని వారు ఎవరు అని అంటే, రక్షణ పొందనటువంటి వారు ఎవరంటే అన్యులు కాదండి. ఈ రోజున రక్షణ కావాల్సింది ఇదిగో రక్షించబడినటువంటి కుటుంబంలో ఉన్నాము కదా. మా తాతగారు పాస్టర్ గారు, మా అమ్మగారు, లేకపోతే అది ఇది అని చెప్పి ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నారు చూసారా, వాళ్ళకి కావాలి రక్షణ. ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని నమ్ముకున్నటువంటి వారి కుటుంబంలో పెరిగినంత మాత్రాన, లేకపోతే దేవుని యొక్క పాస్టర్ గారితో, దేవుని యొక్క సేవకుడితో తిరుగుతూ ఉన్నంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ లేదు. మారు మనసు పొందకపోతే దేవుడు ఏమంటాడు? రేపు పొద్దున్న పాస్టర్ గారితో తిరిగావు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతావని అండాయన ఆయన కదా. పాస్టర్ గారి కుటుంబంలో పుట్టావు కాబట్టి నీకు పరలోకం ఇచ్చేస్తున్నానని చెప్పాడు అండాయన కదా. ఎవరి రక్షణ వాళ్ళ సొంతం. నువ్వు రక్షించబడితేనే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. కాబట్టి ఇక మధ్యాహ్న సమయంలో ప్రియ దేవుని మీద గమనించాలి, జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము మనకి ఏం చెప్తుందో అది చేయడానికి ఇష్టపడాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది చేయడానికి ఇష్టపడట్లేదండి. పలానా ఆయన చెప్పాడు మాకు చాలండి కదా, పలానా ఆయన చెప్పాడు, పలానా ఆమె చెప్పింది మాకు సరిపోద్దండి. ఈ రోజున ప్రియమైనటువంటి వల్ల దేవుని యొక్క వాక్యం చదవటం అనేటువంటిది లేదు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం అనేటువంటిది లేదు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా గమనించకుండా, ఇలాంటి చుట్టూతో ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రార్థించని క్రైస్తవులు ఉన్నాం, ప్రార్థించని విశ్వాసులు ఉన్నారండి కదా. సాగిపోతుంది, బాగానే ఉంది, పర్లేదు, వెళ్ళిపోతా ఉంది అని అనుకుంటా ఉన్నారు కదా. ప్రార్థన చేయకుండా ఆటలాడేటువంటి వారు చాలామంది విశ్వాసులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. మనము ఎలీషా ఏం చెప్పాడో అది చేయడానికి 100% చేసిందండి. 100% మనం అర్థం చేసుకోవాలి కదా. మనకి నయమాన్ గారి దగ్గర కూడా ఒక్కసారి మనం వస్తే, నయమాన్ గారు కూడా ఎలీషా చెప్పినప్పుడు 7 సార్లు మునగమన్నప్పుడు 7 సార్లు మునిగినప్పుడే కదా, 7వ సారి మునిగినప్పుడు 7 సార్లు మునిగి లేచినప్పుడు మాత్రమే కదా ఆయన స్వస్థపరచబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు నీకు ఏం చెప్పాడో అది నువ్వు చేయగలిగినప్పుడు కదా, వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు చేయగలిగినప్పుడు, మనకున్నటువంటి దౌర్భాగ్యం అనాలి కదా, ఒక తప్పదు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కొంతమంది ఎలా తయారయ్యారు అని అంటే, చెప్పక తప్పదు, కొంతమంది ఎలా తయారయ్యారంటే ఇంకా ఆయన చెప్పిందే వేదం అండి, ఆయన చెప్పిందే వాక్యం అండి, మిగతా వాళ్ళు ఇంకేమి చెప్పరండి, వాళ్ళు ఇంకెక్కడి నుంచో తెచ్చి చెప్తున్నారు అన్నట్టుగా. కానే కాదండి కదా. ఎవరు చెప్పినా, ఎంత గొప్ప సేవకుడు చెప్పినా, ఎవరు చెప్పినా ఇదిగో కనపడేది ఇందులో నుంచి తప్ప ఇంకేం చెప్తారండి కదా. వాక్యమే అంటే ఎవరు చెప్పిన వాక్యమే. నువ్వు వినగలిగేటువంటి పరిస్థితి నీకు ఉన్నప్పుడు, మార్చుకోవాలి, నా హృదయం మార్చబడాలనేటువంటి ఆశ తపన నీకుంటే, దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. టై కట్టుకున్న వాళ్ళ ద్వారానే మాత్రమే కాదు, కోట్లు వేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదండి కదా. ఎవరి ద్వారా అయినా అక్కడికి కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు వినాలి, మారాలి అనేటువంటి ఆలోచన నీకున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా. కానీ మనం అలాగా మారం కదండి. మనము ఈ రోజున ఫ్యాషన్ ఏంటంటే, చిన్న చిన్న మందిరాల్లో ఒక సహోదరుడు నాకు తెలుసు అండి, ఒక చిన్న మందిరానికి వెళ్తాడు. చిన్న మందిరానికి వెళ్ళినప్పుడు అతను చాలాసార్లు, ఏరే నువ్వు మారు మనసు పొందట్లేదు ఏంట్రా అని అంటే, నేను ఈ చిన్న మందిరంలో మారు మనసు పొందితే నాకు ఏమి ప్రెస్టేజ్ ఉంటుందన్నా, నేను పెద్ద సమూహం దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, పెద్ద సమూహం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నేను దేవుణ్ణి నమ్ముకుంటే ఫలానా పెద్ద మందిరంలో, ఏమండి నువ్వు పెద్ద మందిరానికి వెళ్ళిపోవచ్చు, కానీ
దానివల్ల ఉపయోగం ఏం లేదు. నువ్వు ఎక్కడున్నావు అనేది ప్రాముఖ్యం కాదు. ఒకసారి ఆలోచించి ఈరోజు నాకు మాట జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యాన్ని మనం అనుసరించే వారమై ఉండాలి. ఈమె ఎలీషా ఏం చెప్పాడో, ఎలీషా చెప్పింది చెప్పినట్లుగా. ఏమంటే ఏం చెప్పాడు ఎలీషా? చూడండి 3వ వచనం. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటి ఎరువు పుచ్చుకును. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మోసి ఆ పాత్రలన్నిటిలోని నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవిగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మోసి కుమారులు ఇచ్చిన పాత్రల్లో నూనె పోసాను. ఎలీషా ఏం చెప్పాడో అది చేసింది. వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు చేయాలి. వాక్యం ఏం చెప్తుందో నువ్వు చేసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని అదే వింటానండి, అది తప్ప నేను ఇంకెవరు చెప్పినా వినండి కదా. నేను ఒకసారి ఒక మందిరంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా అండి? ఏమండి ఇదిగోనండి పలానా ఆమె గురించి మీరు చెప్పాలండి. అంటే పలానా ఆమె గురించి మీరు బోధించాలి అంటే, మిగతా ఆవిడొక్కలే ఉందా మందిరంలో, మిగతా వాళ్ళు ఎవరు రాలేదా అని అడిగాను. లేదండి ఉన్నారు, చాలామంది ఉన్నారండి. మరి ఏంటి, మరి ఆమె గురించే మాట్లాడమంటున్నావు ఏంటి కదా? దేవుని యొక్క వాక్యం స్పెసిఫిక్గా ఒకళ్ళ గురించి మాట్లాడేది కాదండి ప్రియమైనటువంటి వారు. పైగా ఆయన చెప్తాడు, ఏమని చెప్తాడంటే, పలానా ఆయన వాక్యం చెప్తాడండి, ఆయన చెప్పింతే ఎంత బాగుంటుందండి. కథలు చాలా బాగుంటాయి, కథలు ఎవరైనా చెప్తారు, కథలు బాగుంటాయండి. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు నీ జీవితం మార్చబడాలి అని అంటే కదా, దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది అన్నాడు కదా. అది ఎముకల్లోనికి నరాలు దూరి మళ్ళీ ఏం చేస్తాట, బాగు చేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. సరే, దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఆమె ఎలీషా చెప్పినట్లుగా ఆమె చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియమైనట్టు. అంత మాత్రమే కాదు, ఇంకొక మంచి పని చేసింది. అది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఇక్కడ అంటాడు 7వ వచనం, ఆమె దైవజనుడని అతని వద్దకు వచ్చి తిరిగి వచ్చిందండి. ఇది గొప్ప విషయం. ఈరోజు తిరిగి వచ్చింది, మేలు పొందుకుంది కదా, మేలు పొందుకుంది. ఆమె ఎలీషా చెప్పినట్టుగా చేసిన తర్వాత నూనె కుండలన్నీ నిండిని, అంతా బాగుంది. మరి ఏమీ లేమి, అంతట్లో నూనె నిలిచిపోయింది. ఆమె ఏమైతే కావాలనుకుందో అది అంతా పొందుకున్న తర్వాత ఇంట్లో ఉండిపోయిందా? ఎవరు గుర్తుకొచ్చారు అండి? ఎవరు గుర్తుకొచ్చారు? మళ్ళీ ఆ దైవజనుడే. ఈ రోజున ఎంతమంది గుర్తుకొస్తున్నారు? ఎంతమంది దేవుని గుర్తుకు తెచ్చుకుంటున్నారండి? మేలు పొందుకున్న తర్వాత కదండి. ఉద్యోగం లేకపోతే ప్రభువా నాకు ఉద్యోగం ఈయనైనా అనేవాళ్ళు ఉన్నారు. ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నిన్ను నమ్ముకుంటాను అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు నమ్ముకుంటావు, ఉద్యోగం ఇస్తే నమ్ముకుంటావు కాబట్టి అని దేవుడు నీకు మేలు చేయాల. నీకు అవసరం కాబట్టి నువ్వు ప్రభుని నమ్ముకుంటే అది నీకు అవసరం కాబట్టి దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు అంతే. ప్రభువా నాకు ఆరోగ్యం ఇస్తే కనుక, ఇవ్వకపోతే దేవుని నమ్ముకోవా? నమ్ముకోపోతే ఇంకంతే సంగతులు. కానీ దేవుడు అంటావు, ఇదిగో ప్రభువా నాకు ఆరోగ్యం ఇస్తే నిన్నే నమ్ముకుంటాను. ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరుడు అంటా ఉన్నాడు కదా. ఒక సహోదరుడు అంటున్నాడు, ఆ తల్లిగారు ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలు ఉంటే అతను అంటున్నాడు కదా, ఏమన్నాడు, ఇప్పుడు కనుక మా అమ్మగారు బాగుపడితే కనుక, మా అమ్మగారు స్వస్థపరచబడితే నేను కూడా దేవుని సేవకు వచ్చేస్తాను, లేకపోతే రావా అంటే నీకు ఆరోగ్యం ఇస్తేనేనా? ఒకవేళ నీకు అనారోగ్యం తీసేస్తేనా? ఒకవేళ నీ అప్పులు తీసేస్తేనా? ఒకవేళ నీకు ఉన్నటువంటి వాటిని తీసేస్తేనే నువ్వు నమ్ముకుంటావు, లేకపోతే నమ్ముకోవా? ప్రియమైనటువంటి వారా, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి ఏం కాదు. నిన్నున్న అప్పు ఈరోజు ఉండకపోవచ్చు, నిన్నున్న రోగం ఈరోజు ఉండకపోవచ్చు, నిన్న ఒక రోగం ఈరోజు ఒక రోగం, రేపు ఇంకొక రోగం కదా. కరోనా అయిపోయింది. ఇప్పుడు కరోనా గురించి మనం వినేసాం. ఇప్పుడు ఏమంటున్నారు? బ్లాక్ ఫంగస్ అంటున్నారు. తర్వాత బ్లాక్ ఫంగస్ కూడా అయిపోయింది, వైట్ ఫంగస్ అంటున్నారు. ఏమంటే రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. నిన్న రోగం ఈ రోజు లేదు, నిన్నటికి ఈ రోజు లేదండి. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజున ప్రేమ శాశ్వతమైనది కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో అన్నీ కూడా శాశ్వతమైనయే. అయితే వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, ఈ రోజున ఆమె తిరిగి దైవజనుడి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత చక్కని విషయము. తిరిగి దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. తిరిగి ఆమె ఏమైతే పొందుకున్నదో, ఎలాగైతే బాగుపడిందో, ఆ ఇల్లు ఎలాగైతే రక్షించుకోగలిగిందో అది తిరిగి దైవజనుడితో చెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగిందే. మరి ఆమె దైవజనుడి దగ్గరికి రావడం గొప్ప విషయం, కృతజ్ఞత చూపించడం అనేటువంటిది గొప్ప విషయం. ఈ రోజున కృతజ్ఞత లేనటువంటి వారిని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మేలు పొందుకున్న తర్వాత మర్చిపోయేటువంటి వారిని మనం చూస్తున్నాం. ఒకవేళ అదే జాబితాలో నువ్వు ఉన్నావా? నువ్వు కృతజ్ఞత కలిగిన వాడివా కదా? దేవుడు నీకు ఎంతో మేలు చేస్తాడు. ఈ రోజున ఒక నిమిషము మనకి యాక్సిడెంట్ అనేది ఏంటంటే, ఒక గడియ మనకి దొరికింది అని అంటే, ఈ రోజున చాలామంది చెప్తా ఉన్నారు ఒక నిమిషము ఎంత ఉపయోగకరమైందో ప్రియమైన, మరొక రోజు మనం చూడగలుగుతామన్నమాట. దేవుని కృప. పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు ఎక్కడికక్కడ, కానీ ఇంకా నువ్వు సజీవురాలుగా ఉన్నాం. పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు గొప్ప వాళ్ళండి, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఎంత ఉన్నతమైనటువంటి వారు కదా.
వాళ్ళందరూ రాలిపోతూ ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు నీకు మరొక గడి ఇచ్చాడంటే, దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు అని అంటే నీ ఇష్టానుసారంగా ఉండడానికి కాదు, ఆయన ఇష్టానుసారంగా నువ్వు బతుకుతావని, నీ ఇష్టానుసారంగా నడుస్తావని కాదు, ఆయన ఇష్టానుసారంగా నడుస్తావని, నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు ఉంటావని కాదు, ఆయనకి వచ్చినట్టు ఆయన నచ్చినట్టు మార్గంలో నువ్వు వస్తావని ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ రోజున కృతజ్ఞత కలిగిన వాడిగా ఆ స్త్రీ కృతజ్ఞత కలిగిందిగా మనం చూస్తా ఉన్నాం. కృతజ్ఞత కలిగి మరలా తిరిగి కదా దైవజనుడు మర్చిపోకుండా, దైవజనుడిని వదిలేకుండా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. మేలు పొందుకున్న తర్వాత, లాభం పొందుకున్న తర్వాత, అంతా బాగున్న తర్వాత ఏమండి మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోతూ ఉన్నారు, మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి వారిని చూసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నేను ఇంతకైనా నీ కొరకు మేలు చేసింది అన్నట్టుగా. ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? మనకన్నా, నాకన్నా, మనకన్నా ఆ స్త్రీయే బెటర్ ఏమో కదా, నీకన్నా ఆ స్త్రీయే బెటర్ ఏమో కదా. ఆమె పొందుకున్న తర్వాత, లాభం పొందుకున్న తర్వాత దేవుని దగ్గరికి లేక తిరిగి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఎంత ప్రయాసపడిందో మనకు తెలియదు, ఎంత దూరం ప్రయాణం చేసిందో మనకు తెలియదు. కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా? నేను పొందుకున్నటువంటి ఈ లాభం ఏదైతే ఉందో అది దైవజనుడి ద్వారా కలిగింది. కాబట్టి అంటే దైవజనుడి ద్వారా కలిగిందంటే దైవజనుడు చెప్పాడు దేవుడి సహాయం ద్వారా. కాబట్టి నేను మళ్ళీ తిరిగి నా క్షేమాన్ని నేను ఆయనతో పంచుకోవాలి, నా సంతోషాన్ని నేను ఆయనతో పంచుకోవాలి అని చెప్పి తిరిగి ఆమె మళ్ళీ తిరిగి దైవజనుడి దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి జ్ఞాపకం చేసుకోవాలి, నీ దేవుడు నీ జీవితంలో మేలు చేశాడు కదా, మరణ పడకలో నుంచి నిన్ను దేవుడు లేపాడు కదా, ఒకవేళ సమస్యలో నుంచి నిన్ను లేపాడు కదా, లేపినప్పుడు మరలా తిరిగి నువ్వు లోకంలో కలిసిపోతా ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఆయాసపరుస్తున్నావు, దేవుని దుఃఖపరుస్తున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కృతజ్ఞత చూపించు దేవునికి. ఈ దైవజనుడి భార్య, ప్రవక్త భార్య ఎలాగైతే దేవుని యొక్క లేకపోతే దేవుని సేవకుడి దగ్గరికి తిరిగి వెళ్ళిందో అలా నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రా. నువ్వు దేవునితో నువ్వు పంచుకొని నీ యొక్క లాభాన్ని పంచుకొని నువ్వు ఏదైతే పొందుకున్నావో అది దేవునితో చెప్పు. ప్రభా ఇదిగో నాయన, నీ ఇలా చేయటం వల్ల నేను ఇలా బాగుపడ్డాను, నీకు వందనాలు, నీకు థ్యాంక్స్ కదా. ప్రభుకి వందనాలు చెప్పాలి, కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత కలిగిన వారమై మనం ప్రభుని సేవించాలి అని దేనికి వాక్యంలో మనం చూస్తున్నాం. కృతజ్ఞత కలిగిన వారై ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే ప్రతి గడియ కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఈ దినాల్లో. కాబట్టి ఇంతగా కాపాడుతున్నటువంటి దేవుణ్ణి మనం స్తుతించక తప్పదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఎలీషా ఆ స్త్రీ గురించి మనం వింటా ఉన్నాం. ఈ రోజున చాలామంది సమస్య ఉన్నాయి, ఆమెకి సమస్య లేదా అని అంటే సమస్య ఉందండి. ఒక పక్క భర్తను కోల్పోయింది, ఒక పక్క అప్పులోడు చింటికాడు కూర్చున్నాడండి. అదే ఒకవేళ అటువంటి పరిస్థితిలో మరి నువ్వు నేను మనం ఎవరైనా ఉండుంటే ఏమంటారండి? నేను దేవుని వెంబడించినటువంటి ప్రవక్త భార్యనండి, నాకే ఇలాగా జరగాల, నా ఇంట్లోనే ఇలా జరగాల, నా భర్త ఎందుకు చనిపోవాలి కదా, నాకే ఇలా నా ఇంట్లోనే జరగాల, నేనేం చేశానండి కదా, నేను ఎంతమందికి స్వార్థ ప్రకటించానండి, లేకపోతే ఎంతమందికి మా భర్త గారు స్వస్థత ప్రార్థనలు చేశాడండి, ఎంతమందికి కదా ఎన్ని చెప్తామో. కానీ ఒక్క మాట కూడా ఆ స్త్రీ నోటి నుంచి రాల, ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాట రాలేదండి. ప్రతి దాన్ని కూడా దేవుని దృష్టిలోనే చూసింది, ప్రతిదీ కూడా దేవుని దృష్టిలోనే చూసింది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా స్త్రీ గురించి బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తాం. అది మనకు పాఠం. ఈ రోజున నీకేదైనా జరిగినప్పుడు దేవుడిని అన్యాయంగా దూషించద్దండి కదా. దేవుడు నాకు అన్యాయం చేశాడు అనద్దు. దేవునికి వాక్యం మనం చూస్తాం. ఆయన అన్యాయం చేయటం అసంభవం, జరగని పని అండి. అదే దేవుని బిడ్డలైనటువంటి అన్యాయం చేయడండి. ఆయన ఏది చేసినా నీ మేలు కొరకే చేస్తాడు తప్ప, ఏది చేసినా నీ మంచి కొరకే చేస్తాడు తప్ప ఆయన మరి ఏమీ కాదు అన్నట్టుగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే దేవుని వైపు చూడు, ఒకవేళ నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే దేవుని వైపు చూడు. మనుషుల వైపు చూస్తే నువ్వు నలిగిపోతావు, మనుషుల వైపు చూస్తే కృంగిపోతావు, బంధువుల వైపు చూస్తే నలిగిపోతావు కదా. నలిగేవాడిని ఇంకా నలగొట్టే లోకం ఏంటిది కదా, నలిగిపోయేవాడిని, కృంగిపోతున్నటువంటి వాడిని ఇంకా కృంగదీసేటువంటి మాటలు ఇంకా కృంగదీస్తూ ఉంటాయి కదా. ఒక పక్క దావీదు గారిని దావీదేమో మరణకరమైన ఆ రోగం వచ్చిందంట. రోగం వస్తే కొంతమంది చూడడానికి వచ్చారంట. చూడడానికి మరి ఎందుకు వచ్చారో తెలియదు, ఎవరు రమ్మన్నాడో తెలియదంట. వాళ్ళు వచ్చారు, వచ్చినట్టు ఉండగా ఏం చేస్తారంట ఆ మాటలు మనం చూస్తాం కీర్తన గ్రంథంలో. నీకే రోగం రావాలా, నువ్వేం ద్రోహం చేసావని అని చెప్పి వాళ్ళంట ఈ దావీదు మాట్లాడుకుంటున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారో కదా. ఇంకా లేవడో, పడక విడిచి లేవడో, మరణకరమైనటువంటి రోగం వీడికి వచ్చేసింది, ఇంకా చచ్చిపోతారు. వీళ్ళు కన్ఫర్మ్ చేసేస్తున్నారండి డాక్టర్ల కంటే. కొంతమంది ఉంటారు వీళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు కొన్ని కుటుంబాలను. వీళ్ళు పని అయిపోయిందండి ఇంకా కదా, వీళ్ళ కుటుంబం అయిపోయిందండి, ఇంకా నాశనం అయిపోద్దండి, వీళ్ళే చెప్పేస్తారు కొన్ని విషయాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా నేను ఒక మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను.
ఒక ఒక రన్నింగ్ రేస్ జరుగుతుందంట. ఎప్పుడు ఫస్ట్ వచ్చేటువంటి ఒక అమ్మాయి కదా ఎప్పుడు ఫస్ట్ వస్తుందంట. ఇంకొక అమ్మాయి ఎప్పుడు సెకండ్ వస్తుందట. ఒక అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ వస్తుంది, ఇంకొక అమ్మాయి ఎప్పుడు సెకండ్ వస్తుందంట. కానీ సెకండ్ వచ్చే అమ్మాయికి అనిపించిందంట, నేను ఏదో రకంగా ఏం చేయాలి, ఈ అమ్మాయిని ఓడించాలి అని చెప్పి ఇద్దరు పరిగెడతా ఉండి కాల్ అడ్డం పెట్టిందంట. పక్కన మొదట ఫస్ట్ వచ్చేటువంటి అమ్మాయికి కాల్ అడ్డం పెట్టిందండి. సెకండ్ వచ్చేటువంటి అమ్మాయి కాల్ అడ్డం పెట్టేదానికి ఆ అమ్మాయి పడిపోయింది. ఫస్ట్ వచ్చే అమ్మాయి ఈ రెండో అమ్మాయి దూరం వెళ్ళిపోయిందంట. చాలా దూరం ప్రయాణం చేసింది, పరిగెట్టేసింది, వెళ్ళిపోయినప్పుడు అందరూ అంటున్నారంట, వినాలి మాట, అందరూ అంటున్నారంట ఏమని తెలుసా, అయిపోయింది ఈ అమ్మాయి పని, అయిపోయింది, ఇంకా ఈ అమ్మాయి నెగ్గలేదు, ఇంకా అయిపోయింది, ఇంకెవరి వల్ల కాదు, ఇంకా అమ్మాయి ఓడిపోయింది, చరిత్రలో ఇంకా చరిత్ర లేదు ఇంకా కదా, క్లోజ్ అయిపోయింది, ఇంకా చరిత్ర ముగిసిపోయింది అమ్మాయి అంటుంటే అందరూ పరుగులు పెట్టింది. ఏమైందో తెలుసండి, చివరికి విజయాన్ని సాధించిందండి. అందరూ చప్పలు కొట్టారు, భలే గెలిచిపోయావు, అయిపోయింది అనుకున్నాను ఈ జీవితం. అప్పుడు ఆమె అందంట, నిజమే నేను అయిపోయింది అనుకున్నాను, కానీ నా తండ్రి అక్కడ ఉండకపోయి ఉంటే, నా తండ్రి నాకు ఆ మాట వినిపించకుండా ఉంటే, నా తండ్రి నాతో మాట్లాడకపోయి ఉంటే నేను కూడా అలాగే ఉందును. ఈ రోజున ఈ మాటలు పెట్టిన ప్రియ సహోదరుడా, ఒకవేళ అందరూ నీ గురించి అలా మాట్లాడుకుంటున్నారేమో, ఒకవేళ అందరూ నీకు పని అయిపోయింది అనుకుంటున్నారేమో, నీ కుటుంబం అయిపోయిందని అంటున్నారేమో, కానీ దేవుడు ఉన్నాడు, దేని వైపు చూడు. ఆయన అంటున్నాడు నీ పని అయిపోలా కదా, ఆయన అంటున్నాడు ఇంకా ఉంది, ఇంకా మిగిలే ఉంది, నువ్వు పరుగులు పెట్టు, నువ్వు కదా. దేనికి వాక్యం మనం చూస్తాం, లేము ప్రకాశించు, తేజరిల్లుము, దేనికి వాక్యం మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో కొన్ని కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ అవన్నీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, చొలకనైన ఈ శ్రమలు అన్నాడు. శ్రమలను ఎలా చూస్తున్నాం మనం, తేలిగ్గా చూడాలంటాడు, బరువుగా చూడకూడదు, తేలిగ్గా చూడాలి. శ్రమలు బరువుగా మనం తేలిగ్గానే చూడాలంట. చొలకనైనటువంటి ఈ శ్రమ కదా, చొలకన అంటే చులకనైనటువంటి శ్రమ అంటే అర్థం ఏంటనమాట, పట్టించుకోవాల్సినంత అంత కాదంట. ఇవన్నీ కూడా ప్రస్తుత కాలం ఉన్నటువంటి ఈ చులకనైనటువంటి శ్రమలు మనం ఏమి కూడా చేయజాలవో. ఈ రోజున ప్రియ సహోదరి, నువ్వు ఒకవేళ నలిగిపోయి కృంగిపోయి ఉన్నావా, ఒకవేళ తండ్రిని కోల్పోయి, ఒకవేళ బిడ్డలను కోల్పోయి, ఒకవేళ అనారోగ్యంతో ఉండి మంచం మీద ఉండి, ఒకవేళ వైద్యులు వదిలిపెట్టి ఏదైనా సరే ఒకవేళ నలిగిపోయి ఉన్నట్లయితే నువ్వు ఎవరి వైపు చూడద్దు, తండ్రి వైపు చూడు. ఎవరా తండ్రి, పరలోకమందున్న తండ్రి. ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే ఆయన సహాయాన్ని వేడు, ఆయన మీద ఆనుకో, తిరిగి నిన్ను బలపరుస్తాడు, నీ కాళ్ళను లేడి కాలవలు చేస్తాడు, నిన్ను ప్రయోజకుడిగా చేస్తాడు. అట్టి రీతిగా మరి ప్రభు మనల్ని చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు కొన్ని మాటలు మేము వినడానికి సహాయం చేస్తావు, నీకు స్తోత్రాలు. నేను ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కార్యం జరిగించమని అడుగుతున్నాను ప్రభా. నూతనమైన కార్యములు జరిగించండి నాయన, బలపరచండి ప్రభా, నాయన లేవనెత్తండి ప్రభా, నీకు స్తోత్రాలు. కృపలో వర్ధిల్లింపచేయండి, బలపరచండి నాయన, శక్తిని దయచేయండి నాయన, నా కుటుంబాలు మీరు ఆదరించండి, బలపరచమని సహాయం చేయమని మీకే స్తోత్రాలు తెలియజేస్తూ త్వరలో రాబోతున్న రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతి సోమవారం కూడా ఉదయం 11 గంటలకి చక్కని కార్యక్రమాలు ఫేస్బుక్లో డేనియల్ రాజ్ కాకిలేట్ అని మీరు టైప్ చేసి మీరు చూస్తే కనుక ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకి చక్కని కార్యక్రమాలు, అలాగే మంగళవారం, బుధవారం కూడా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి, గురువారం కూడా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. మరి దేవుని ఏర్పాటైతే ఈ శుక్రవారం నుంచి మరలా తిరిగి కీర్తన గ్రంథ ధ్యానాలు ప్రారంభించబోతా ఉన్నాం. కాబట్టి ఆ విషయాలు కూడా మీరు గమనించండి, కార్యక్రమాలు చూడండి, ఆశీర్వదించబడండి. అటు కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి, వీక్షించబోతున్న వారికి తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.